పూర్వం ఉత్తర భారతదేశాన రాజవరం అనే రాజ్యాన్ని వైదేహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు సుబాహుడు. ఆ రాజు వద్ద ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవాడు విక్రముడు. ఇతనికి కూడా ఒక్కగానొక్క కుమారుడు సుందరుడు. సుబాహుడు, సుందరుడు ఇద్దరూ బాల్యం నుండి మంచి మిత్రులు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి ఉండేవారు. రాకుమారుడైనప్పటికీ సుందరాన్ని తనతో సమానంగా భావించేవాడు. ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లలలాగా పెరిగారు. మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి నేస్తం. ఇద్దరం ఇలా సంతోషంగా కాలాలను గడపాలి మిత్రమా. సుందరుడి తండ్రి విక్రముడు మరణశయ్యమీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నా ఒక్క కోరిక తీర్చాలి. తీర్చుతానని మాట ఇయ్యగలవా? తప్పక తీర్చుతాను. పితృవాక్య పరిపాలన చెయ్యనివాడు కొడుకే కాదు. మీ కోరిక చెప్పండి నాన్నగారు. రాజవరం రాజవంశాన్ని నిర్మూలించు. సుందరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామిద్రోహము, రాజద్రోహమును. తన చేతిమీదుగా తాను తన మిత్రుణ్ణి చంపటం మిత్రద్రోహం కాదా? అదేమిటి నాన్నా? అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి గదా. మహారాజు నాకు యజమాని అయితే కావచ్చుగాని నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు. అవకాశం దొరికినప్పుడల్లా నాపైన కఠిన చర్యలు తీసుకున్నాడు. ఈ రాజవంశం అంతమైతేనే గాని నా ఆత్మకు శాంతి ఉండదు. మాట తప్పని వాడివైతే నా ఆఖరు కోరిక తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తేనే గాని నేను నిశ్చింతగా చావను. తండ్రి చివరి కోరిక తీర్చుతానని సుందరుడు ప్రమాణం చేశాడు. విక్రముడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు వదిలాడు. నాన్నగారు మీ కోరిక తీరుస్తాను. తండ్రికి ఇచ్చిన మాటను ఎలా తీర్చాలని మదనపడ్డాడు. ఆలోచించాడు. చివరికి మిత్రుణ్ణి చంపడానికే నిర్ణయించుకున్నాడు. తండ్రి పోగానే సుందరుడికి రాజకొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో రాజవరం రాజ్యానికి తన కొడుకైన సుబాహుడికి రాజ్యభారం అప్పగించాడు రాజు. ఇప్పుడు సుందరుడు తన కింద నౌకరైనప్పటికీ సుబాహుడతన్ని మిత్రుడుగానే చూస్తూ వేటకు వెళ్లినా, వాహ్యాళికి వెళ్లినా తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు. ఒకరోజు సుబాహుడు, సుందరుడు వేటకు వెళ్లారు. ఇదే అదునుగా తీసుకున్న సుందరుడు తన కత్తితో చంపేయాలని ప్రయత్నం చేశాడు. కత్తితో వచ్చిన సుందరుడు సుబాహు వెన్నులో పొడవబోతుండగా భటులు అటుగా వచ్చారు. సుందరుడి ప్రయత్నం కొనసాగలేదు. మరోసారి స్నేహితులిద్దరూ నగరం వెలపల కొండమీదికి వాహ్యాళి వెళ్లారు. అది చాలా అందమైన ప్రదేశం. కొండ అవతల ఒక లోతైన లోయ ఉన్నది. సుబాహును ఆ లోయలోకి తోసేద్దామనుకున్నాడు సుందరుడు. ప్రయత్నం చేశాడు కాని సుబాహుడు వెనక్కి తిరిగి చూసి తన నేస్తంతో ఇలా అన్నాడు. ఇది చాలా ప్రమాదమైన చోటు. కిందకి పోదాం పదమిత్రమా. నీతో ఒక విషయం చెప్పాలి. నాకు నిన్న రాత్రి చెడ్డకల వచ్చింది. నువ్వు నన్ను కత్తితో పొడిచావట. నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్లల్లోకి చూశానట. సుందరుడికి నోట మాట రాలేదు. అతని ముఖం రక్తహీనం కావటం గమనించి ఇలా అన్నాడు సుబాహుడు. నువ్వు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు. నా వల్ల నీకు ఏం ద్రోహం జరిగింది? దాపరికం లేకుండా చెప్పు. గత్యంతరం లేక సుందరుడు తాను తన తండ్రికి ఆఖరు క్షణంలో ఇచ్చిన మాట గురించి చెప్పాడు. నేను పితృవాక్య పాలన చెయ్యాలనుకుంటున్నానంటూ సుబాహుడిపై కత్తిదూశాడు. ఇద్దరూ కత్తియుద్ధం చేశారు. సుబాహుడి ధాటికి సుందరుడు తట్టుకోలేకపోయాడు. అతని చేతికత్తి ఎగిరిపోయింది. అతన్ని ఒక్కతోపుతో కిందపడేసి విజయుడు, పితృవాక్య పాలన చెయ్యలేకపోయావుగాని వీరస్వర్గమలంకరించు.
అంటూ సుబాహుడు సుందరుడిని వధించాడు. సుబాహుడు తన ఆప్తమిత్రుణ్ణి చంపటం అన్యాయం కాదా? సుందరుడు మామూలు హంతకుడు కాడు. అతను ఒక ఆదర్శం కొరకు సుబాహుణ్ణి చంపాలనుకున్నాడు. సుబాహుడు అతన్ని ఎందుకు చంపాడు? అతనికి నిజమైన స్నేహభావం ఉందా లేదా? దీనికి మీ సమాధానమేమిటి?